ఈ దినము మన పాఠము పరిశుద్ధాత్మ సామ్రాజ్యము, రియమ్ ఆఫ్ ది స్పిరిట్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈవేళ మీకు 14వ భాగం పార్ట్ నెంబర్ 14 చెప్తున్నాను. రియమ్ ఆఫ్ ది స్పిరిట్ పార్ట్ నెంబర్ 14, పరిశుద్ధాత్మ సామ్రాజ్యము 14వ భాగం. మనం ముందు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 14వ వచనం చదువుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు దేవుని కుమారులు. ఎవరు తమ ఇష్టం వచ్చినట్లుగా నడుచుకున్న వాళ్ళు కారు. దేవుని ఆత్మచేత నడిపించబడివారు మాత్రమే దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పబడి ఉన్నది. అయితే దేవుని కుమారులు పసివాళ్ళు కారు, యవనస్తులు కారు. దే ఆర్ వెల్ గ్రోన్, వాళ్ళు మెచ్యూర్డ్. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుచున్న వారంతా కూడా దే ఆర్ మెచ్యూర్డ్ పీపుల్, మెచ్యూర్డ్ Christian men and matured Christian women. They were not infants, they were not boys and girls, they were matured people. ఆత్మ చేత నడిపించబడుచున్నవారు ఎప్పుడైతే పెద్దవారో, యవ్వనమును దాటి ఇంకా పై ప్రాయము గలవారై ఉన్నారో వాళ్ళు దేవుని యొక్క తలంపును గ్రహించగలరు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో ఉన్నారు కనుక. పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో ఉన్నవాళ్ళు, పీపుల్ వాకింగ్ ఇన్ ద రియమ్ ఆఫ్ ది స్పిరిట్ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ ద హోలీ స్పిరిట్ షల్ రివీల్ దెమ్ ద మిస్టరీ ఇన్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మనస్సులో ఏమున్నదో అది గ్రహించడానికి పరిశుద్ధాత్మ అవసరము. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని యొక్క మనస్సులో ఏముందో మానవునికి తెలియదు, ఎవరికీ తెలియదు. దూతలకు కానీ, ప్రధాన దూతలకు కానీ, భక్తులకు కానీ, మహాభక్తులకు కానీ ఎవరికీ తెలియదు దేవుని మనస్సులో ఏముందో. దేవుని మనస్సులో ఉన్నది తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ కావలను. ఎందుకంటే దేవుడే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. దేవుడు తన ఊపిరి అయి ఉన్నాడు. దేవుడు తన ఊపిరి అయి ఉన్నాడు. తన ఊపిరి గలవారు దేవుని యొక్క మనస్సులో ఏముందో అది దేవుని ఊపిరి ద్వారా అనగా పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొనగలరు. దీన్ని బట్టి మనము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుచున్నప్పుడు మనము బాలురము కాము. వి ఆర్ నాట్ చిల్డ్రన్, we are not boys and girls, we are not youth, we are well grown. మనము matured people of God. ఆత్మ ద్వారా నడిపించబడుచున్నవారు matured men and women of Christian faith. వాళ్ళకు మాత్రమే దేవుని ఆత్మ నడిపించగలదు. హిజ్కియేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో హిజ్కియేలు ఏమంటున్నాడో వాక్యం చదివి మీకు నేను వినిపిస్తాను. హిజ్కియేలు గ్రంథము 36వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఏమని చెప్పుచున్నాడు హిజ్కియేలు, ఏమని నిబంధన చేస్తున్నాడు హిజ్కియేలు, ఆ మాట నేను మీకు చదివి వినిపిస్తాను. ఈ నిబంధన ఎవరితో చేస్తున్నాడంటే, గాడ్ ఈజ్ మేకింగ్ దిస్ కవెనెంట్ విత్ ద మ్యాచ్యూర్డ్ పీపుల్ ఆఫ్ Christianity. The people, those who are being led by the Spirit of God, and the people, those who are walking in the realm of the Spirit, with them God is making a covenant. వారితో మాత్రమే యెహోవా దేవుడు ఈ విధముగా వాగ్దానం చేయుచున్నాడు అన్నదానికంటే నిబంధన చేయుచున్నాడు అని చెప్పడం చాలా బాగుంటుంది. ఆయన ఏమని నిబంధన చేస్తున్నారంటే, మీరు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుటకు వీలగునట్లు మీకు నేను నూతన హృదయము ఇచ్చెదను. దేవుని ఆత్మ ద్వారా మీరు నడిపించుటకు ఉపయోగకరముగా
ఉండునట్లు నూతన స్వభావము మీకు నేను కలుగజేసేదను. మీకు ఉన్న గుండె అది రాతి గుండె, దేవునికి లోబడదు, దేవుని మాటకు లోబడదు. కనుక దేవుని మాటకు లోబడుటకు అనుకూలముగా ఉండేటటువంటి మెత్తటి మాంసపు గుండె నేను మీకు ఇచ్చేదను. ఎవరితో చేస్తున్నాడు? ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుచున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో నడుస్తూ ఉన్నారో వారితో హిజ్కియేలు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎందుకనగా సామాన్య క్రైస్తవులు ఆత్మ ద్వారా నడిపించబడినట్లయితే వారు దేవునికి లోబడరు. వారికి రాతి హృదయం ఉంటుంది, వారి మనస్సు స్వభావము సరైనది కాదు. అందుకే ఆయన ఈ విధముగా చెప్తున్నాడు, నూతన హృదయం మీకు ఇచ్చదను, అప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నడవగలరు, పరిశుద్ధాత్మకు లోబడి ఉంటారు, పరిశుద్ధాత్మకు అనుకూలంగా జీవిస్తారు. అందుకనే నూతన స్వభావము మీకు కలుగజేసేదను. దేవునికి మీరు అవిధేయులై ఉండకుండా ఉండునట్లు మీ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని 26వ వచనములో యెహోవా దేవుడు సెలవిచ్చుచున్నాడు. 27లో నా ఆత్మను మీ యందు ఉంచి, ఆయన అంటున్నాడు, ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుచున్నారో వారితో అంటున్నాడు, ఏమంటున్నాడు? నా ఆత్మను మీ యందు ఉంచుతాను, నా కట్టడలు అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. ఆయన అంటున్నాడు, ఐ విల్ మేక్ ది ఒబీడియంట్ సో దట్ thou shalt be obedient to me and to my laws and to my commands and to my orders. I shall give you my spirit, a new behavior, a new nature. Everything shall be renewed so that thou shalt be obedient to my commands. And I shall give you new heart, because God wants you to become obedient to him. God wants obedience, not disobedience. But you should know that whether you have the nature of obedience or you have the nature of disobedience. If you are walking on the realm of the Spirit, if you are being led by the Spirit of God, to you this covenant words can be implemented in your life. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క మాటలు మీ జీవితంలో నెరవేరాలంటే దేవుడు సెలవిచ్చిన హిజ్కియేలు గ్రంథం 36వ అధ్యాయములో 26, 27 వచనములు మీ జీవితంలో నెరవేరాలంటే మీరు దేవునికి లోబడాలి. బైబిల్ని చదవద్దు, బైబిల్ని ధ్యానించాలి. ధ్యానిస్తే దేవుని ఆత్మ మీతో మాట్లాడుతుంది. చదివితే న్యూస్ పేపర్ చదువుతారు, మ్యాగజైన్ చదువుతారు, ఉత్తరాలు చదువుతారు. ఆ విధంగా మీరు చదవకూడదు. మీరు దేవుని వాక్యముని ధ్యానించాలి. The word of God, you must not read the word of God. You must study the word of God. If you study the word of God, the Spirit of God shall teach you, shall guide you, shall explain you, and thou can be under the control of the Holy Spirit if thou study the word of God. వింటున్నారా? ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. పిమ్మట ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుచున్నారో వారందరూ దైవ సంతానమని పిలువబడతారు. The people, those who shall be led by the Spirit of God, they are called children of God. They are not Christians, they are children of God. దైవ సంతానమునకు దేవుని ఆత్మ నడిపించును. ఇప్పుడు లోకరీత్యా ఉన్న క్రైస్తవులు, సమాజపరంగా జీవిస్తున్న క్రైస్తవులు, ఆదివారం చర్చికి వెళ్ళి బోధకులు చెప్పే బోధ విని వస్తున్న క్రైస్తవులు, వీళ్ళు ఆత్మ ద్వారా నడిపించబడిన వారు కారు. అటువంటి వారిని గూర్చి దేవుడు తీర్పు తీర్చుటకు తన మనస్సులో ఒకటి ఊహించి ఉన్నాడు. తీర్పు అంటే ఏమిటి? వాట్స్ జడ్జ్మెంట్? God shall judge the people, those who are not led by the Spirit of God, those who are disobedient to the Lord. Then what's the meaning of judgment? తీర్పు అనగా అర్థం ఏమిటంటే
లోకరీత్యా ఉన్న క్రైస్తవులు, డినామినేషన్లో ఉన్న క్రైస్తవులు, సమాజపరంగా జీవిస్తున్న క్రైస్తవులు, దేవునితో సంబంధం లేకుండా జీవిస్తున్న క్రైస్తవులు, బైబిల్ చదువుతూ జీవిస్తున్న క్రైస్తవులు, బైబిల్ ధ్యానించకుండా చదువుతూ జీవిస్తున్న క్రైస్తవులు, వీళ్ళని గూర్చి దేవుడు ఒక తీర్పు తీర్చి ఉన్నాడు. అయితే తీర్పు అంటే ఏమిటా తీర్పు? అది దేవుని మనస్సులో ఉంటుంది. దేవుని మనస్సులో ఉన్నదే నీకు తీర్పు. వాట్ ఎవర్ షల్ బి ఇన్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్ టువర్డ్స్ ద అన్గాడ్లీ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, దట్ ఈస్ కాల్డ్ జడ్జ్మెంట్. Whatever is in the mind of the Lord for the ungodly people, that is called judgment. But how can you know the judgment of the Lord if you don't have the Spirit of God, if you are not led by the Spirit of God? దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడకపోతే దేవుని మనస్సులో నీ కొరకు ఏమి తీర్పు ఉండదో, దైవ సంకల్పములో నిన్ను గూర్చి దేవుడు ఏమని ఆలోచన చేస్తున్నాడు అది నీకు అట్లా తెలుస్తుంది. కనుక నీవు తప్పకుండా ఆత్మవశుడవై ఉండాలి. ఆత్మవశుడవై ఉండాలి అనంటే నీవు అభిషేకము నుండి ఉండాలి. అభిషేకింపబడకుండా దేవుని ఆత్మ నీ మీదకి రాదు, నీలోనికి రాదు, నీతో ఉండదు. The Spirit of God shall abide in thee. It shall abide with thee. It shall be in thee when you are anointed. If you are not anointed, you cannot expect the Spirit of God in your life. If no Spirit of God in your life, you cannot understand what judgment is in the mind of the Lord towards the ungodly people. If you are ungodly, నీవు దేవునితో సంబంధం లేకుండా నువ్వు జీవిస్తున్నావనుకో, నిన్ను గూర్చి దేవుని మనసులో ఏ విధమైన తీర్పు ఉన్నదో నీకెలా తెలుస్తుంది? నువ్వు తెలుసుకుంటే ఏమవుతుందంటే పశ్చాత్తాపంతో, కన్నీటితో, విరిగిన హృదయంతో, నలిగిన మనసుతో ఆయన యొద్దకు చేరి భూమి మీద బుర్ర కొట్టి, ప్రభువా నన్ను క్షమించు, నేను నీ తీర్పు కాదు నీ ప్రేమకు పాత్రున్నవాళ్ళని నీ సన్నిధానంలోకి వచ్చి నేను పశ్చాత్తాపడుతున్నాను, కనికరించి నన్ను క్షమించు అని నీవు ఎప్పుడు ప్రార్థిస్తావు? నిన్ను గూర్చి ఆయన మనసులో ఎటువంటి తీర్పు ఉందో అప్పుడు నువ్వు తెలుసుకుంటే కదా. అది నీవు తెలుసుకోవాలంటే నీవు అభిషేకం నొంది ఉండాలి. అభిషేకం నొందిన వారికి మాత్రమే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. లేని ఎడల పరిశుద్ధాత్మ అనుగ్రహించబడదు. నువ్వు దేవుని వాక్యం ధ్యానిస్తుంటావు, కానీ నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే నీవు అభిషేకం నొందలేదు, దేవుని ఆత్మ నీకు నడిపించడం లేదు, నీవు పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో లేవు. ఇఫ్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యూ విల్ నాట్ బి రెన్యూడ్. యు గాట్ టు బి కనెక్టెడ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. That shall be possible only when you are anointed. If you are not anointed, ask God. Go to the Lord. Fast and pray. And say, Lord, here I am in thy presence. I need anointing. Kindly anoint me, Lord. Lord, if you don't anoint me, I cannot have the Spirit of God. The Holy Spirit cannot guide me. Lord, if I don't have the spirit of wisdom and knowledge, how I can understand when thou shalt speak to me? So in order to know thy will about me, I must have the Holy Spirit. Kindly move with mercy in order to anoint me, and kindly move with mercy so that the Spirit shall abide with me, so that I can understand about the judgment which is in your mind for me. Lord, I am repenting a lot for my previous life. According to the scripture, when I repent and when I come to the end, when I confess all my abomination, when I confess all my iniquities to you, no more I am a past man, I am a previous man, I am a new man, because I am in the Lord Jesus. Because I am walking in the realm of the Spirit. God, kindly move with mercy to anoint me. I need anointing. I need anointing. My Lord, Scripture declares, ask it shall be given to you.
I am asking you, my Lord, kindly move with mercy in order to give me. Lord, fulfill the desire of my heart, because I am to be anointed. If you don't anoint me, I cannot receive the Holy Spirit. Oh Lord God Almighty, have mercy upon me. Move with mercy towards me. Hallelujah. I praise the Lord. Now let's see the epistle, Hebrews, what's speaking about the children of God. Epistle, Hebrews, chapter 5, verse 11 and 12. You know, the letter to Hebrew means, what's that? It's letter to Israel. Who are Hebrews? Israel are Hebrews. హీబ్రీయులకు రాసిన పత్రిక అంటే యూదులకు రాసిన పత్రిక అని అర్థం. హీబ్రీయులు ఎవరు? యూదులే. మీకు తెలియదేమో, హీబ్రీయులకు రాసిన పత్రిక అంటే యూదులకు రాసిన పత్రిక. యూదులతోనే కాదు, యూదుల దేవునికి అంగీకరించిన వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. యూదుల దేవునికి అంగీకరించి యేసు నామమున ప్రార్థన చేస్తున్న వారందరితో మాట్లాడుచున్నాడు. పౌల్ యూదులకు ఏమని రాస్తున్నాడో నేను మీకు వినిపిస్తానేనండి. 11వ వచనం. మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. మీరు మందమతి గల వారై ఉన్నారంటున్నాడు యూదులతో. యూదులే మందమతులైతే క్రైస్తవులారా మీరేమై ఉన్నారు? యూదులకు అంటున్నాడు మీరు మందమతులై ఉన్నారని. You were slow in mind. మందమతులు అంటే ఇంగ్లీష్లో స్లో ఇన్ మైండ్. మీరు మందమతులైతే మరి క్రైస్తవులు ఏం కావాలి? యూదులతో అంటున్నాడు మీరు మందమతులై ఉన్నారు. నేను మీకు చెప్పవలసిన సంగతులు అనేకమున్నవి. పరిశుద్ధాత్మను అంటున్నాడు నేను మీకు చెప్పవలసినవి, నేను మీకు తెలియజేయవలసినవి, నేను మీకు వివరించవలసినవి, నేను మీకు బోధించవలసినవి అనేక సంగతులు ఉన్నాయి కానీ మీరు వినుటకు మందమతులై ఉన్నారు. వాటిని మీకు నేను బోధించడం చాలా కష్టము. ఎందుకంటే మీ మందస్థితిని బట్టి, మీ మందమతిని బట్టి, because you are slow in mind, it's not possible to explain you all that which I would like to tell you అని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. Paul is talking to Hebrews saying that you are slow in mind. A lot of things are there to be explained and to be communicated to you. But even if I tell you, those things will be in vain because you are slow in mind. మీరు మందమతులై ఉన్నారు. నేను చెప్పినను విశదపరిచినను అది మీకు అర్థం కాదు. మీ మందస్థితిని మీరు పోగొట్టుకోవాలంటే మీరు తీసిగలరా? Can you change your mind? You can't change your mind. Ask God to change your mind. Lord, I'm slow in mind. I request you, kindly see that my mind shall be changed. Because in the book of Ezekiel, chapter 36, verse 26 and 27, in which thou hast declared and made a covenant with me, saying that thou shalt give me a new heart, a new soul, a new spirit, even thou shalt give me thy spirit. It's your covenant, it's your promise. Kindly see that promise shall be implemented in my life. Pray like that. Then God will move with mercy to do the needful in your life. మందమతులు మీరు బాగు చేసుకోగలరా? మీ మతిని మీరు బాగు చేసుకోగలరా? చేసుకోలేరు. అందుకే దేవునికి మీరు చెప్పుకోవాలి. Confess with your mouth that you are slow in mind. Confess with your mouth you are a man with abomination. Confess with your mouth you are full of iniquities. And request God to deliver you from the bondage of your abomination. And request Jesus to deliver you from the bondage of your iniquities. Because Jesus is deliverer. యేసు విమోచకుడు. ప్రభువా నాకు విమోచన కలిగించుము. నేను మందమతి స్థితిలో ఉన్నాను, నాకు విమోచన కలిగించుము.
నేను నా ఇష్టానుసారంగా ఆలోచన చేసుకుంటూ నడుచుకుంటున్నాను. నాకు విమోచన కలిగించము. నా ఆలోచనలో నేను నడవకూడదు, నీ ఆలోచనలో నేను నడవాలి. ప్రభువా, నువ్వు నాకు కౌన్సిలింగ్ చేయాలి. గాడ్ కౌన్సిల్ మీ, ఐ నీడ్ దై కౌన్సిలింగ్. ద వాట్ మై కంఫర్టర్, నీవు నాకు ఆదరణ కలిగించువాడవు. కైండ్లీ గ్రాంట్ కంఫర్ట్ టు మీ, ఐఎమ్ ఫిజికల్లీ డిస్కంఫర్టెడ్. నేను భౌతిక దేహములో ఆదరణ లేకుండా ఉన్నాను, కనికరించుము. అనేక సంగతులు నాకు చెప్పాలంటున్నావు. హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనములో వినుటకు నేను మందమతిని గలవాడినని చెప్తున్నావు. నీవు నాకు ఆ విషయములు విశదీకరించినను నేను వాటిని అర్థం చేసుకోలేను. అసలు నాలాంటి వానికి ఆ విషయములు నీవు విశదీకరించడం చాలా కష్టమని సెలవిస్తున్నావు. కనుక తండ్రి కనుకరించు, ఆ విషయములు నీవు విశదీకరించుటకు నా మందస్థితిని పోగొట్టుమని నేను నిన్ను బ్రతిమలాడుచున్నాను అని దేవునికి ఉపవాసంతో ప్రార్థన చేయండి రా. నన్ను కనికరించిన వాడు మీకు కనికరించడా? నా దేవుడు వేరేవాడా? మీ దేవుడి దగ్గరికి నేను వచ్చాను, మీరు మీ దేవునికి దూరంగా ఉన్నారు. చూడండి మీ స్థితి, నా స్థితి. మీరు దేవునికి దూరంగా ఉంటే మీకు దేవుడు ఏమి ఇవ్వగలడు? ఏమి ఇవ్వలేడు. ఎడెన్ గార్డెన్లో, ఏదైనా వనములో, when Adam was separated from the presence of the Lord, God could not help him. ఏదైనా వనములో ఆదమును దేవుడు వనము నుండి బయటికి వెళ్ళగొట్టిన పిమ్మట దేవుడని యెహోవా ఆదంకి ఏమైనా సహాయం చేయగలిగాడా? చేయలేకపోయాడు. అందుకే ఆ దేవుడే ఇశ్రాయేలీయుల దేవుడు, ఆ దేవుడే సృష్టిపిత, ఆ దేవుడే యేసు, ఆ దేవుడే పరిశుద్ధాత్ముడు. దేవుడు కనికరమై ఉన్నాడు, కటాక్షమై ఉన్నాడు, దయ అయి ఉన్నాడు, కృప అయి ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చి నీ నోటితో ఒప్పుకో, అడుగు దేవునికి, ప్రభువా నన్ను అభిషేకించము, ప్రభువా నీ ఆత్మ నడిపింపు నాకు దయచేయము, నేను పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో నడవాలని కాంక్షించుచున్నాను, కనికరించి నా హృదయవాంఛ తీర్చుటకు కృప చూపము అని ప్రార్థించేయి ఉపవాసంతో. ప్రభువా నీవు నాకు జ్ఞానాత్మ దయచేయు. నీవు జ్ఞానాత్మ దయచేయకపోతే, నీవు నాకు అభిషేకించకపోతే జ్ఞానాత్మ ఇవ్వవు. నువ్వు జ్ఞానాత్మ ఇవ్వకపోతే నేను నీ వాక్యంను ధ్యానించినప్పుడు నాకేమీ అర్థం కాదు. గనుక దయచేసి యెహోవా దేవా యేసు నామమున నాకు జ్ఞానాత్మ దయచేయు, నాకు నూతన మనసు దయచేయు, నాకు నూతన హృదయం దయచేయు, నాకు నూతన బ్రతుకు దయచేయు. నేను లోకపు సామ్రాజ్యములో ఉన్నాను. ఐఎమ్ ఇన్ ద రియమ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ద రియమ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ లా. ద రియమ్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ హోలీ. God kindly move with mercy in order to make me holy. I am unholy, I am disobedient. Confess like that. Request the Lord, you will be a new man. When God blessed me, what I was a worshipper of pagan gods. నేను ఎవడను? బొమ్మల్ని పూజ చేసిన వాడను. దేవుడు నాకు కనికరించి జ్ఞానమిచ్చి, జ్ఞానాత్మిచ్చి, అభిషేకించి, దేవుని ఆత్మ నాకు బోధించుతుంటే మీరు నాకంటే చాలా గొప్పవాళ్ళు. మీ తాతలు తండ్రులు క్రైస్తవులు, మీరు క్రైస్తవ్యంలో పుట్టి పెరిగిన వాళ్ళు. నేను విగ్రహారాధకుడు, బొమ్మలను పూజ చేసిన వాడును. నన్ను కనికరించినప్పుడు మీకు కనికరించడా? యు ఆర్ బ్లెస్డ్ పీపుల్, మీరు ఆశీర్వదించబడిన వారు. క్రైస్తవులారా, పాస్టర్లారా, బోధకులారా, మీరు చాలా గొప్పవాళ్ళు, ఆశీర్వదించబడిన వాళ్ళు. నేను చెప్పినట్లుగా మీరు చేయండి. ఉపవాసంతో మీ తల బాదుకొని తండ్రి అని నీ హేయకృత్యములు, నీ హేయ ప్రకృతి, నీ అతిక్రమ ప్రకృతి, నీ అపరాధములు దేవుని యొద్ద ఒప్పుకొని క్షమాపణ అడిగి, ప్రభువా జ్ఞానాత్మ నాకు దయచేయము, ప్రభువా నన్ను నీవు అభిషేకించుము, ప్రభువా నేను పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో ఉండాలని కోరుచున్నాను, అయ్యా నా కోరిక తీర్చవా అని అడగండి. అప్పుడు మీ చర్చ్కి మీరు బలమైన వాక్యం బోధించగలరు. తర్వాత 12వ వచనంలో పౌల్ యూదులతో ఏమంటున్నాడో మనం చూద్దాం. హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం. కాలమును బట్టి చూస్తే
మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చాను. బోధకులతో అంటున్నాడు. ఎంత విచారకరమైన విషయము, ఎంత దుఃఖకరమైన విషయము. బోధకులారా, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు 12వ వచనంలో? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠమును ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చాను. బోధకులారా, మీకు బోధించవలసి వచ్చాను అంటున్నాడు. కనుకనే ఇప్పుడు మీకు బోధిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. బోధకులతో బోధిస్తున్నాడు. ఆల్ పాస్టర్స్, ఆల్ evangelists, those who are preaching the gospel in the whole country, those who are hearing me through this channel. God said, though you are pastor, though you are an evangelist, though you are a preacher, but still the principles of the scripture are to be explained to you. మూల సూత్రములు మీకు మరల బోధించవలసి వచ్చింది అంటున్నాడు. అందుకే ఇప్పుడు మీకు మూల సూత్రం బోధిస్తున్నాడు. నా మాట వింటున్న వారలారా, ఇది నా మాట కాదు, ఇది నా జ్ఞానం కాదు, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. మీరు చెప్పండి, అయ్యా మేము బోధకులము, అయితే మూల సూత్రము, పాఠం యొక్క మూల సూత్రములు, ధర్మశాస్త్రం యొక్క మూల సూత్రములు మరల నాకు నీవు బోధించవలసి వచ్చింది. ఇది ఎంత సిగ్గు! నేను సిగ్గుపడుచున్నాను తండ్రి. ఐఎమ్ ashamed. Oh Lord, my God, please move with mercy. I'm ashamed because again the principles of scripture are to be taught to me by thy spirit. మూల సూత్రములు దేవుడు నాకు బోధిస్తే నేనే మరల మూల సూత్రములు వింటే నేను సంఘానికి ఏం చెప్తాను, క్రైస్తవులకి ఏం చెప్తాను? షేమ్ఫుల్, విచారకరమైన విషయం. మళ్ళీ 12వ వచనం చదువుతాను, వినండి జాగ్రత్తగా. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూలపాఠము ఒకటి మీకు మరల బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే గానే బలమైన ఆహారమో తినగలవారు కారు. మీరు పాలు త్రాగవలసిన వాళ్ళే, బలమైన ఆహారం మీకు పనికిరాదు. ఇప్పుడు దేవుడని యెహోవా ఈ పాఠం చెప్తున్నాడే, ఇది బలమైన ఆహారము, ఇది మీకు జీర్ణం కాదు. ఎందుకంటే మీరు పాల చేత పోషించబడుతున్నారు. యు ఆర్ స్టిల్ ఇన్ఫాంట్స్, యు ఆర్ బీయింగ్ ఫెడ్ బై ద మిల్క్. నీ అమ్మ ఒడిలో కూర్చుని అమ్మ రొమ్ము పాలు తాగుతున్న వయస్సులో నీకు ఉంది, నీ ఆధ్యాత్మిక వయస్సు అది. ఈ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ దట్, సిట్టింగ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్, డ్రింకింగ్ ద మిల్క్ ఆఫ్ యువర్ మదర్స్ బ్రెస్ట్. దిస్ ఈజ్ యువర్ స్పిరిచువల్ స్టాటస్. This is your spiritual standard. This is your spiritual life. Not I. The word of God is speaking like that. Hear me. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. ఇప్పుడు మీకు బలమైన ఆహారం పరిశుద్ధాత్ముడు మీకు వడ్డిస్తున్నాడు. ఈ ఆహారం మీకు జీర్ణం కాదు. పాస్టర్లారా, బోధకులారా, క్రైస్తవులారా, ఈ బలమైన ఆహారం మీకు జీర్ణం కాదు. ఎందుకంటే జీర్ణం చేసుకునే శక్తి మీకు లేదు. మీరు పాల ద్వారా పోషించబడుతున్నారు. క్రైస్తవులకు మీరు ఇంకా కథలు చెప్తే బలమైన ఆధ్యాత్మిక ఆహారం ఎప్పటి వరకు బోధిస్తారు? ఇదిగో పరిశుద్ధాత్ముడు ఈ దినం మీకు బలమైన ఆహారం బోధించుచున్నాడు. పరిశుద్ధాత్మ సామ్రాజ్యము 14వ భాగం మీరు వింటున్నారు. ద వాట్ హియరింగ్ the part number 14 of the lesson called Realm of the Spirit. If you confess to the Lord, if you confess all your original behavior and character and everything, then God shall be moved with a lot of mercy unto you, and He shall bring a lot of change in you and in your mind and in your heart and in your behavior and in your character. Thou shalt be a new man in the Lord. The one who has given me the spirit of knowledge and wisdom shall give you more than that. నాకు ఏ దేవుడైతే
జ్ఞానాత్మ ఇచ్చాడు, దానికంటే ఎక్కువ జ్ఞానాత్మ మీకు ఇస్తాడు. ఎందుకంటే మీరు క్రైస్తవుల్లో పుట్టి పెరిగారు. నేను విగ్రహారాధకుడును, బొమ్మలు పూజ చేశాను, బొమ్మల్ని పూజ చేసి వచ్చున్నాను. నాకు ఇచ్చిన వాడు నాకంటే ఎక్కువ మీకు ఇస్తాడు. మీరు నమ్మండి. బిలీవ్ దట్. యూ మస్ట్ హ్యావ్ ద లా ఆఫ్ ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ మైండ్. ఒకవేళ నీకు నమ్మకము అనేటటువంటి నియమము నీలో ఉన్న ఎడలా, నమ్మకము అనే నియమము నీలో ఉన్న ఎడలా, thou can contact with the Spirit of God. అప్పుడు నువ్వు దేవుని ఆత్మతో కనెక్ట్ అవుతావు. If you can contact with the Spirit of God, He shall give you the spirit of wisdom. More than me, నాకంటే ఎక్కువ మీకు ఇస్తాడు. God bless you. You are blessed people. You are great people. You are great pastors. You are great evangelists. Confess all your iniquities. Confess all your behavior. Confess all your original character. And surrender completely to the Lord. Entire surrendering is necessary. Entire surrendering. Your will, your body, and your heart is to be surrendered to the Lord. నీ మస్తిష్కము, నీ హృదయము, నీ శరీరము దేవునికి అంకితం అవ్వాలి. అప్పుడు దేవుడు నీకు అభిషేకం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ బ్లెస్డ్. యు ఆర్ బ్లెస్డ్. నౌ హియర్ మీ. 13వ వచనం ఏం చెప్తుందో, హీబ్రీయులకు రాసిన పత్రిక, యూదులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 13వ వచనం, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్. ఎంత ఆశ్చర్యకరంగా ఉందో. పాలు త్రాగుచున్న మీరు క్రైస్తవులారా, పాలు త్రాగుచున్న మీరు శిశువులే, మీరు చంటి పిల్లలే, అమ్మ ఒడిలో కూర్చుని రొమ్ము పాలు త్రాగుతున్న వారే. నేను కాదు, దేవుని వాక్యం ఉంటుంది. పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడు ఉన్నాడు. యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. You don't have experience. You can't understand. ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మను బోధిస్తున్న వాక్యం మీ బుర్రకెక్కదు. ఎందుకంటే మీరు పాలు త్రాగుచున్న వయస్సు మీది. మీకు తెలుసా, ఈ సంవత్సరం ఆఖరిలోగా సంఘం ఎత్తబడాలి, లేదా వచ్చే సంవత్సరం ఆఖరిలోగా. By the end of this year or by the end of next year, there shall be పాసిబిలిటీ ఆఫ్ ర్యాప్చర్. సంఘము ఎత్తబడే అవకాశం నాకు కనబడుతుంది. ఎందుకంటే యేసు ఏమేమి ప్రవచనములు చేసి ఉన్నాడో అవన్నీ నెరవేరాయి. సిరియా 3 భయంకరమైన భూకంపములతో నేలమట్టమునకు పడిపోయింది. జపాన్లో భయంకరమైన భూకంపం, ప్రపంచంలో అనేక దేశములలో భయంకరమైన భూకంపం. జాగ్రత్తగా వినండి. 24వ తారీఖు ఫిబ్రవరి నెల 2022లో ప్రపంచ యుద్ధమునకు పునాది వేయబడింది. ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ వార్, ద ఫౌండేషన్ ఆఫ్ ద లాస్ట్ వరల్డ్ వార్ has been laid on 24 February 2022. 24 ఫిబ్రవరి 2020లో ప్రపంచ ఆఖరి యుద్ధము యొక్క పునాది వేయబడింది. రష్యా వచ్చి యుక్రెయిన్ మీద పడ్డది. ఆగిందా? 3 రోజుల్లో ఎగరేసేస్తాను అన్నాడు. మన భారతదేశంలో లెఫ్టినెంట్ జనరల్స్, మేజర్ జనరల్స్, బ్రిగేడియర్స్, కర్నల్స్ ఏమేమో చెప్పారు. యుక్రెయిన్ గురించి ఏమేమో అన్నారు. లెఫ్టినెంట్ జనరల్స్, మేజర్ జనరల్స్, బ్రిగేడియర్స్, వాళ్ళకి ఏం తెలుసు ప్రవచనం సంగతి? యుక్రెయిన్ గురించి ప్రవచనం, రష్యాని గురించి ప్రవచనం హిజ్కియల్ గ్రంథంలో ఉంది. ఒక జనరల్, ఒక లెఫ్టినెంట్ జనరల్, ఒక మేజర్ జనరల్, ఒక బ్రిగేడియర్, ఒక కర్నల్ ఏం చెప్తాడు? వాడు అనుభవాన్ని చెప్తాడు. ఒకవేళ వాడు ఏదైనా యుద్ధంలో ఉంటే వాడు యుద్ధం యొక్క అనుభవాన్ని చెప్తాడు, లేదా వాడు యుద్ధం యొక్క పద్ధతిని బోధిస్తాడు. The strategy of the war, a general can explain you, a brigadier can explain you, a major general can explain you, a colonel can explain you, but what he knows about the prophecy of the book of Hezekiah, which is in the Bible. Bible is not a religious book.
It's a prophetical book. Bible is the voice of God. Many prophecies have been recorded in the Bible. In the whole world, no religious book contains prophecies like Bible. ప్రపంచంలో ఏ మత గ్రంథములు కూడా బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనములు లేవు. యేసుని గూర్చి, యేసు పుట్టడానికి 800 సంవత్సరాలకు పూర్వమే ప్రవచనం ఉన్నది. కన్యక గర్భవతి కుమారుని కనును, మనకు కుమారుడు అనుగ్రహించబడును అని చెప్పబడినది యెషయా గ్రంథంలో ఈ మాటలు ఉన్నవి. ఏ మతములో అయినా, ప్రపంచములో గల ఏ మతములోనైనా, ఏ దేవుని గురించైనా ఇటువంటి ప్రవచనం ఉన్నదా? చూపించు. ఏ దేవుని గురించి ఎక్కడ ప్రవచనం ఉన్నదో. చతుర్వేద గ్రంథములలో, చతుర్వేద సంహితలలో, యజుర్వేదములో 34:4 చెప్తున్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆ కుమారుని నువ్వు విశ్వసించినట్లయితే నీ మనస్సులో మార్పు వస్తుంది, నీ కుటుంబంలో మార్పు వస్తుంది, నీ దేశంలో, నీ సమాజంలో మార్పు వస్తుంది. If you put your trust in the Son, then there shall be change in you, in your family, in your society, and in your whole nation. The change shall come. Yeah, when you believe, when you put your trust in that Son. ఆత్మా వై పుత్రానావసే, దేవుని యొక్క ఆత్మ కుమారునిగా ఈ లోకములో అవతరించబోచున్నాడు. కుత్సితాన్ మారయతీత కుమారః. బైబిలా చతుర్వేద సంహితలలో ఈ మాటలు రాయబడి ఉన్నవి. నేను చెప్పింది రాంగ్ అని ఎవడైనా ప్రపంచంలో రుజువు చేయని చూస్తాను. నేను సంహితల యొక్క విషయం చెప్తున్నాను. సంస్కృతంలో సంహిత అన్నట్టు తెలుగులో మంత్రం అని అర్థం. కుత్సితాన్ మారయతీత కుమారః. దేవుని ఆత్మ పవిత్రురాలైనటువంటి కన్యక గర్భములో ప్రవేశించి కుమారునిగా లోకములో అవతరించబోచున్నాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచి వారికి చెడ్డ బుద్ధులు పోయి మంచి బుద్ధులు వస్తాయి. The nation will be changed. The families will be changed. The people will be changed. Those who trust in that Son. అని చెప్తుంది. చతుర్వేద సంహితలలో ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నాను మీకు. And the rapture is very possible by the end of this year or by the end of next year. ఈ సంవత్సరం ఆఖరిలోగా కానీ లేక 2025 ఆఖరిలో కానీ సంఘం ఎత్తబడుతుంది. క్రైస్తవులారా, బోధకులారా, పాస్టర్లారా, బలమైన ఆహారము దేవుని దగ్గర సంపాదించుకోండి. దేవునికి అడగండి, బలమైన ఆహారం నాకు పెట్టని. మీరు సంఘస్థులకు, క్రైస్తవులకు బలమైన ఆహారం పెట్టాలి. ఎందుకంటే 13 ఏమంటున్నాడు, పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైచియస్ వర్డ్ ఆఫ్ గాడ్. You don't have knowledge and wisdom in the righteous word of God అని చెప్తుంది ఈ వాక్యం. 13వ వచనంలో చెప్తుంది. హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఏం చెప్తుందో విందాం. ముందన్నాడు, నువ్వు పాలు త్రాగుచున్నావు, పాలు త్రాగిన వయస్సు అనేది, నీ ప్రాయము ఇంకా బలమైన వాక్యము విని జీర్ణం చేసుకునే స్థితి నీకు లేదంటున్నాడు. 14లో ఏమంటున్నాడు, వయస్సు వచ్చిన వారు అంటే the people, those who will be led by the Spirit of God, they are matured. They are not infants. వారు బాలురు కారు. They are not boys and girls. They are not youth. They are all matured. When Adam was created out of the dust of the ground, when Adam was built by the Lord, when Adam was constructed by the Lord out of the dust of the ground, God asa Adam. God didn't create Adam. God asa. In Greek it said God asa. God asa. God constructed. God constructed. You have been constructed by the Spirit of God. You are not creation. నువ్వు సృష్టి కాదు.
God constructed his own house in order to dwell in. దేవుడు తన సొంత నివాస గృహమును కట్టాడు. God said, let us assa a man out of the dust of the ground, so that he shall be my dwelling place. I will dwell in that house. మనము నేల మీద ఉన్న బూడిదతో ఒక మనిషిని నిర్మాణం చేద్దాం, ఆ మనిషిలో మనం ఉండుటకు దాన్ని నిర్మించుకుందాం అని అన్నాడు. You have not been created. God assa. You have been assa by the Lord. గ్రీకు భాషలో అస్సా అంటే నిర్మించను, కట్టెను. యు హ్యావ్ బిన్ మేడ్. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాత్ మేడ్ మీ. గాడ్ మేడ్ యూ. గాడ్ హ్యాస్ నాట్ క్రియేటెడ్ యూ, గాడ్ మేడ్ యూ. దేవుని ఆత్మ నన్ను నిర్మించెను. అండ్ ద బ్రెత్ ఆఫ్ ఆల్ మైటీ హ్యాస్ గివెన్ మీ లైఫ్. దేవుని యొక్క ఊపిరి నీకు జీవితం ఇచ్చింది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. యు హ్యావ్ నాట్ బిన్ క్రియేటెడ్, యు హ్యావ్ బిన్ మేడ్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాత్ మేడ్ మీ అండ్ ద బ్రెత్ ఆఫ్ ఆల్ మైటీ హ్యాత్ గివెన్ మీ లైఫ్. దేవుని యొక్క ఊపిరి నాకు జీవితం ఇచ్చింది. దేవుని యొక్క ఆత్మ నన్ను సృష్టించింది. కాదు, మేడ్ మీ, నాట్ క్రియేటెడ్. దేవుని ఆత్మ నన్ను సృష్టించింది. నో, మేడ్ మీ, నాకు నిర్మించాడు. దేవుడు నిన్ను నిర్మించాడు. బోధకులారా, పాస్టర్లారా, క్రైస్తవులారా, సువార్థికులారా, మీకు దేవుడు నిర్మించాడు. యు ఆర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద గాడ్ ఆల్ మైటీ. నీవు దేవుని నిర్మాణం అయ్యి ఉన్నావు. దేవుని యొక్క ఊపిరి నీకు జీవం ఇచ్చిందిరా బోధకుడా. నీవు దేవుని ఊపిరి అయ్యి ఉన్నావు. నీలో ఉన్న జీవము, పాస్టర్లారా, బోధకులారా, క్రైస్తవులారా, మీలో ఉన్న జీవితము, మీలో ఉన్న జీవము దేవుని ఊపిరి అయి ఉన్నదే. యు ఆర్ గ్రేట్ పీపుల్. ఎప్పుడు గ్రహిస్తావు ఈ మాట? ఎంత బలమైన మాట ఇది. పాలు త్రాగుచున్న వాడికి ఇది అర్థం కాదంటున్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడును వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును. నీ జ్ఞానేంద్రియములు పాలు త్రాగుచున్నవి. పాలు త్రాగుచున్న వయస్సునిది. పాలు త్రాగుచున్న క్రైస్తవులారా, కథలు వింటున్న క్రైస్తవులారా, బైబిల్ కథలు చెప్తున్న బోధకులారా, పాస్టర్లారా, సిగ్గు తెచ్చుకోండి. నాకైతే సిగ్గేసి నేను అన్నాను, ప్రభువా నాకు జ్ఞానము దయచేయు. 47 సంవత్సరాల కిందట నేను అన్నాను. ఎందుకంటే నా భార్య నాకు చెప్పింది. అప్పుడు నేను అరుణాచల్ ప్రదేశ్లో ఉంటున్నాయి, డిఫెన్స్లో ఉంటున్నాయి. I was an officer in the Indian Army and my wife advised me, ask God the wisdom of the Lord, wisdom of the scripture, he will give you. అప్పుడు నాకు పిల్లలు లేరు. నా పెద్ద కుమారుడు ఇప్పుడు గర్భంలో ఉన్నాడప్పుడు నాకు నా భార్య చెప్పింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను అడుగుతూనే ఉన్నాను, ప్రభువా నాకు జ్ఞానాత్మ దయచేయి, ప్రభువా నాకు జ్ఞానాత్మ దయచేయి. పరిశుద్ధాత్ముడు నా భార్యను దూరి ఆమె నోటితో మాట్లాడాడు, జ్ఞానాత్మ అడుగురా నీకు ఇస్తాను. గాడిద నోట్లో నుండి దేవుడు మాట్లాడగలిగితే, కాకి నోట్లో నుండి దేవుడు మాట్లాడగలిగితే, మనిషి నోట్లో నుండి దేవుడు మాట్లాడలేడా? నా నోట్లో నుండి దేవుని ఆత్మ మీతో మాట్లాడుచున్నాడు ఇవాళ. బిలీవ్ ఇట్. చూడండి 14 మళ్ళీ చదువుతాను. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే. ఇప్పుడు చెప్తున్న ఈ బలమైన ఆహారము, ఈ బలమైన పాఠము, ఈ లోతైన పాఠము సామాన్య మనుషులకు అర్థం కాదు. ఫస్ట్ టైం యు ఆర్ హియరింగ్ బికాజ్ యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ అనాయింటెడ్. గాడ్ వుడ్ లైక్ టు గివ్ యూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అండ్ గాడ్ సేస్, వాక్ ఇన్ ద రియమ్ ఆఫ్ ది స్పిరిట్, I shall give you all that whatever you need. ఏదేది నీకు అవసరమో అవన్నీ నీకు ఇస్తాను. పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో నడు అంటున్నాడు. నడు, పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో నడు.
You are not a boy, you are not a youth, you are matured. A matured man of Indian Christianity, matured woman of Indian Christianity, God said, you are matured. You are led by the Spirit of God. Now you are hearing the mysteries of the Word of God. You are not child, you are not infant, you are not boy and you are not girl. Now you don't need milk, you need a food, a strengthy food, a healthy food. This is a healthy scripture. This is a healthy word of God. విచిత్రమైన మాటలు మీరు వింటున్నారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మీరు ఈవేళ విన్నటువంటి పాఠము పరిశుద్ధాత్మ సామ్రాజ్యము 14వ భాగం, ద రియమ్ ఆఫ్ ది స్పిరిట్, పార్ట్ నెంబర్ 14 మీరు విన్నారు. పార్ట్ నెంబర్ 15 తర్వాత వింటారు. గాడ్ బ్లెస్ యూ.